పరిచర్య దేవునిది. దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఏ వ్యక్తి కూడా ఈ పరిచర్యలను చేయలేరు. దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన అనుగ్రహించే పరిచర్యలో మరి నమ్మకస్తులుగా ఉండాలి. మోషే తన యొక్క ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడుగా ఉన్నట్లుగానే ఈయనకు తన్ను అప్పగించిన ఆ పరిచర్యలో ఇంకా నమ్మకస్తుడుగా ఉన్నాడని యేసు ప్రభువును గురించి చెప్పొచ్చు ఉన్నారు. మరి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప పరిచర్య, దేవుడు మనకు అనుగ్రహించిన మరి శ్రేష్టమైన ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా మరి నమ్మకస్తులుగా ఉండడానికి, మనం చేసే పరిచర్య మరి దేవుడు ఆయన ఇష్టపడేటట్లుగా మన పరిచర్య అనేది కొనసాగుతూ ఉండాలి. మన యొక్క ఆలోచన ప్రకారముగా చేసే పరిచర్య కాదు ఇది. ఎందుకంటే మరి దేవుడు అనుగ్రహించు పరిచర్య అది శ్రేష్టమైనది. శ్రేష్టమైన పరిచర్యలో మనము నమ్మకస్తులంగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిచర్య అనేది మొదటిగా దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం, ఆయనకు పరిచర్య చేయవారముగా ఉండాలి. ఎవరికి మనం పరిచర్య చేయాలి? దేవునికి మనం పరిచర్య చేయాలి. మన మనుషులకు చేసే పరిచర్య తర్వాత మొదటిగా దేవునికి మనం పరిచర్య చేయవారముగా, మరి దేవుని యొక్క ఆలోచనలను, దేవుని ఉద్దేశములనేవి మనము నెరవేర్చు వారమై ఉండాలి. మరి ఈ రోజుల్లో అనేకులు దేవుని పరిచర్యను మాని ఇతరులకు పరిచర్య చేసే విషయంలో చాలా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే దేవునికి పరిచర్య చేయు విషయములు అంటే దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనకు మనము చేసే పరిచర్య అది శ్రేష్టమైనదిగా ఉన్నది. కనుకనే బైబిల్ గ్రంథములో చెప్పబడిన మాటలు ఏమిటంటే, మార్త అనేక పనుల భారము కలిగి ఉన్నది, మరియా ఉత్తమమైన భాగాన్ని ఎన్నుకున్నట్లుగా యేసు ప్రభువారు తెలియజేశాడు. మరియా ఉత్తమమైన భాగాన్ని ఎన్నుకున్నప్పుడు ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అని చెప్పారు. అంటే దేవుడు ఒక మనుషునికి పరిచర్యను ఇచ్చేటప్పుడు ఆ పరిచర్య అనేది మరి దేవునిని మహిమపరిచే విధముగా, దేవుని పరిచర్యలో మరి నమ్మకస్తులుగా ఆయన పాదముల యొద్ద కూర్చునే అనుభవము అదే మొదటి పరిచర్య. అలాంటి పరిచర్య ఈ రోజుల్లో మనకు కలిగి ఉండాలి. దైవజనులైనా కానీ, విశ్వాసులైనా కానీ, నూతన ఆత్మలైనా కానీ, ఎవరైనా కూడా మొదటిగా దేవుని పాదముల యొద్ద కూర్చునే ఆ పరిచర్యను మనము అనుభవించే వారముగా ఉండాలి. యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఆమె యొద్ద నుండి తీసివేయబడినటువంటి అది ఉత్తమమైన ఒక భాగాన్ని మరియా ఎన్నుకున్నది. అలాగా దేవుడు మనకు ఉత్తమమైన ఒక భాగాన్ని దేవుడు మనకిచ్చాడు. అదేమిటంటే దేవుని పాదముల యొద్ద కూర్చునే అనుభవం. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఎవరైనా కానీ దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు మొదటిగా దేవుని పాదముల యొద్ద కూర్చునే అనుభవం నీకు నాకు ఉండాలి. మనందరికీ దేవుని పాదముల యొద్ద కూర్చునే అనుభవం మనకు ఉండాలి. మన గురువు, మన బోధకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులమైనటువంటి మనము ఆయన పాదముల యొద్ద కూర్చునే అనుభవం మనకు ఉండాలి. శిష్యులు గురువు యొద్ద కూర్చునే అనుభవం కలిగి ఉంటారు. ఈ రోజుల్లో మనము దేవుని పాదముల యొద్ద కూర్చునే అనుభవం మనకు ఉండాలి. మరియా ఉత్తమమైన ఒక భాగాన్ని ఎన్నుకున్నట్లుగా దేవుడు మనకిచ్చిన ఘనమైన పరిచర్య, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన పరిచర్య అదేంటంటే ఆయన పాదముల యొద్ద కూర్చునే అనుభవం మనకు ఉండాలి. మనలో చాలామంది ఆయన పాదముల యొద్ద కూర్చునే అనుభవం తక్కువ ఉండొచ్చు. అయితే మనలా మనము సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని పాదముల యొద్ద కూర్చునే అనుభవం మనకు ఉండాలి.
ఈ ఘనమైన పరిచర్య మనం చేయాలంటే మొదటిగా దేవుని పాదముల యొద్ద కూర్చునే అనుభవం మనకు ఉండాలి. మనుషులకు మనం చేసే పరిచర్య తర్వాత మొదటిగా దేవుని పరిచర్యలో మనము దేవుని ఘనపరిచే వారముగా ఉండాలి. వాక్యం ఇలాగ చెప్తుంది కదా, ఒకరు నన్ను ఘనపరిచినట్లయితే నేను వారిని ఘనపరచుదును అని చెప్పాడు.